మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశించాడు. ఒక ఉల్లాసమైన పచ్చని పార్క్లో పొడవైన నీడలు పడ్డాయి. ఇద్దరు యువకులు, రఘు మరియు రాము, ఒక బలమైన చెక్క బెంచ్ అంచున కూర్చున్నారు. వారి పక్కన ఒక భారీ బంగారు సూర్యకాంతి పువ్వు ఆకాశం వైపు వంగి ఉంది. రఘు ఒక అద్భుతమైన శాండ్విచ్ ను పట్టుకున్నాడు. ఈ శాండ్విచ్ నాకు ఆడుకోవడానికి శక్తినిస్తుంది. రఘు నమలడం ఆపి తన ఆహారాన్ని దాటి పక్కన ఉన్న పెద్ద మొక్కను చూశాడు. దాని కాండం అతని చేయి కంటే మందంగా ఉంది. కాని రాము, ఈ సూర్యకాంతి పువ్వును చూడు, ఇది నాకంటే పెద్దది. ఇది ఎలా పెద్దవుతుంది? దీనికి నోరు లేదు, చేతులు లేవు, స్నాక్స్ కొనడానికి డబ్బు లేదు. రాము నవ్వి దగ్గరగా వంగి సూర్యకాంతి పువ్వు యొక్క మెత్తటి కాండాన్ని నిమిరాడు. ఆహా! ఎందుకంటే ఈ మొక్క ఒక రహస్య సూపర్ చెఫ్. ఫోటోసింథసిస్ అనే ప్రక్రియతో ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది. ఫోటోసింథసిస్, ఆ పదం చాలా పొడవుగా ఉంది. రఘు, ఈ చెఫ్ ప్లాంట్ వండటానికి ఏమి కావాలి? సింపుల్. మొక్క యొక్క ఆకుపచ్చ ఆకులను చిన్న కిచెన్ గా ఊహించుకోండి. దాని ఆహారాన్ని వండటానికి మొక్కకు 3 ఇంగ్రీడియంట్లు అవసరం. ఇంగ్రీడియంట్ 1, సూర్యకాంతి శక్తి. ఇది వేడి మరియు శక్తిని ఇస్తుంది. ఆకులలో ప్రత్యేక ఆకుపచ్చ కార్మికులున్నారు. వాటిని క్లోరోఫిల్ అంటారు. అవి సూర్యరశ్మిని పట్టుకునే చిన్న సోలార్ ప్యానెల్స్ లాంటివి. ఇంగ్రీడియంట్ 2, వాటర్. వేర్లు భూమిలో పెద్ద పైపుల్లాంటివి. అవి నీటిని పీల్చుకుని ఆకు వరకు పైకి పంపుతాయి. ఇంగ్రీడియంట్ 3, కార్బన్ డయాక్సైడ్. మొక్క కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది. అదే మనం బయటకు వదిలే గాలి. ఆకు లోపల క్లోరోఫిల్ సూర్యశక్తి, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ గాలి. అన్నింటినీ కలిపి ఇది 2 అద్భుతమైన విషయాలను చేస్తుంది. మొదటిది షుగర్, 2 ఆక్సిజన్. షుగర్ ఇది గ్లూకోజ్ అనే ప్రత్యేక తీపి చక్కెరను తయారు చేస్తుంది. గ్లూకోజ్ మొక్కకి శక్తిని ఇస్తోంది. రాము, ఆక్సిజన్ మనకు మరియు మిగతా జీవులకి ఉపయోగపడుతుంది. దీనినే ఫోటోసింథసిస్ అంటారు. ఈ విధంగా మొక్క మనకి మరియు తనకి ఆహారం తయారు చేసుకుంటూ మనకి పండ్లు ఆక్సిజన్ ఇస్తోంది.